నేను కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నా. నమస్తే అమ్మా. ఎక్కడున్నారు ఏవో గారు? మీరు మీటింగ్లో ఉన్నారు. ఓకే. ఇప్పుడు ఏవో గారు నేను ఒక్కటే అడుగుతున్నా. ఇప్పుడు నేను గూడూరులో ఉన్నా, ఐకేపీ సెంటర్లో ఉన్నా నేను గూడూరులో. ఇప్పుడు నా చుట్టుపక్కల ఒక 200 మంది రైతులు ఉన్నారు. ఇప్పుడు ఈ సన్నవడ్లు పెట్టమని ఊరూరు తిరిగింది మీరే చెప్పారు. ఈ ఊరు చెప్పినప్పుడు ఇక్కడ వడ్లు సన్నవడ్లు మంత్రి ఓపెన్ చేసిన కుప్ప 25 రోజులు అవుతుంది ఓపెన్ చేసి. ఆ కుప్ప కూడా ఎందుకు కొంటలేరు మీరు? అంటే మిల్లర్ తీసుకుంటలేరు అంటే ఎవడు బాధ్యత? ఆ మిల్లులు సీజ్ చేయరు. ఇప్పుడు ఆ మిల్లులు సీజ్ చేయండి. ఆ మిల్లులు కొంటలేరు అంటే ఈ మంత్రి ఓపెన్ చేసిన పీకనికి ఓపెన్ చేసిన ఈ మంత్రి. ఆ మంత్రి ఎందుకు? ఆ మంత్రి పదవి ఎందుకు రాజేందర్కి? మరి బాధ్యులు ఎవరు? ఈటల రాజేందర్ ఏమో ఓపెనింగ్ అప్పుడు వస్తున్నాడు, ఓపెన్ చేసి ఇవి కొనుర్రి అవి కొనుర్రి అని షో చేస్తున్నారు పోతురు. మరి ఇప్పుడు దీని బాధ్యులు ఎవరు చెప్పుర్రి? కాదు, ఇప్పుడు దీని బాధ్యులు అయితే ఎవరైనా ఉండాలి కదా. ఇప్పుడు మీ పైన అధికారులు అంటే మరి పైన అధికారులు ఎవరు చెప్పండి లక్ష్మారెడ్డి గారు. కానీ ఇది కరెక్ట్ కాదు కదా. ప్రతి రైతు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అరే మంత్రి మంత్రి ఓపెన్ చేసిన కుప్ప కూడా మీరు కొనకపోతే ఈ గవర్నమెంట్ ఎందుకు? ఈ ఈటల రాజేందర్ మంత్రి పదవి ఎందుకు? ఈ షో చేసుకుంటా పోవుడు ఎందుకు? ఈ రైతులను ఇంత ఇబ్బంది పెట్టుడు ఎందుకు? ఈ సన్న రకం పెట్టమన్నాడు ఎందుకు? ముఖ్యమంత్రి ఎందుకు పెట్టమన్నాడు? ఈటల రాజేందర్ ఉన్నాడు ఎందుకు పెట్టమన్నాడు? మీరు ఎందుకు చెప్పారు? ఎందుకు కొంటలేరు? అంటే ఇది ఎప్పుడు చేయిస్తారు? ఇప్పుడు రేపు ఎల్లుండి వర్షం బట్టి ఇంకొక 10 మంది రైతులు ఉరి పెట్టుకున్నాక చేస్తారా మీరు? కొనేది ఎప్పుడు కొంటారు? అంటే ఎప్పుడు నాకు డేట్ టైం చెప్పురు, మీరు ఎప్పుడు కొంటారో చెప్పురు. నేను దప్పటివరకు మీకు ఫోన్ కూడా కావాలంటే ఎప్పుడు చెప్పురు. ఇప్పుడు మంత్రి ఓపెన్ చేసి 30 రోజులు అవుతుంది, ఎప్పుడు కొనమంటావు చెప్పు. ఇప్పుడు చాలా నేను ఏవో గారు మీరు చెప్తున్నా, నేను చాలా సీరియస్ చెప్తున్నా. నేను 2 డేస్ లోపల ఇదంతా పోకపోతే నేను ఒక 2000 మంది రైతులతో ఇక్కడ రోడ్డు మీద కూర్చుంటా. ఇది మంచి పద్ధతి కాదు, చెప్పుర్రి. మేము ఈ ప్రభుత్వంని మరియు ఈటల రాజేందర్ గారికి హెచ్చరిస్తా ఉన్నాం. 2-3 రోజుల లోపల ఈ కుప్పలు మీరు కొనిపించకపోతే ఎట్లయితే ఏఈఓలు, ఏఓలు, జేఓలు, ఈ విఆర్ఓలు, విఆర్ఏలు, ఎంఆర్ఓలు మేము చెప్తున్నాం 2-3 రోజుల లోపల బిడ్డ మీరు ఇట్లా కొనకపోవాలి. సోమవారం రోజు వాళ్ళని తీసుకొచ్చి కట్టేస్తాం. ఎన్ని కేసులైనా పెట్టుకొని రైతుల కోసం కొట్టడానికి నేను రెడీ ఉన్నా. మీ చేతనైంది మీరు చేసుకొని బరాబర్ చెప్తున్నా. నేను వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కట్టేస్తా సోమవారం రోజు. మీ అయ్యా జాగిరి కాదు, ఎవడు ఆపుతున్నా ఆపురి చూస్తాం. మంత్రి సాబ్ నువ్వు కొనిపించకపోతే సోమవారం రోజు కమలాపూర్ మండల రచ్చరంబో లాంటి ఎట్లుంటుందో నేను చూపిస్తాను రైతుల పక్షాన బిడ్డ. ఖచ్చితంగా అందరికి కట్టేస్తాం, ఇది గ్యారెంటీ మేము చెప్తా ఉన్నాం. 2-3 రోజుల లోపల కొనకపోవాలి, తర్వాత సినిమా చూడరు సోమవారం రోజు ఎట్లుంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం మంత్రి గారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.